ఈ వీడియోలో నేను మీకు రియాక్ట్ యాప్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మనకి ఫస్ట్ నోడ్.js అనేది ఇన్‌స్టాల్ చేయాలి. ఈ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ ఫర్ ఇక్కడ నాది విండోస్ కాబట్టి నేను విండోస్‌కి యూజ్ చేస్తున్నాను. మీరు మ్యాక్ అయితే మ్యాక్, లినక్స్ అయితే లినక్స్‌కి వేరే సెపరేట్‌గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇందులో మాత్రం నేను ఓన్లీ విండోస్‌కి చెప్తున్నాను. ఇక్కడ ఎల్టీఎస్ ఉంది, కరెంట్ ఉంది. మీరు ఎల్టీఎస్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. సో, ఇది డౌన్లోడ్ చేశాక ఇన్‌స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ నోడ్.js ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఇది మరొక యాప్. ఈ యాప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ మనకి ఈ కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ యూజ్ చేయండి. npm-g create రియాక్ట్ యాప్ ఉంది కదా, దీన్ని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఎక్కడైనా సరే కమాండ్ ప్రాంప్ట్ మీరు స్టార్ట్‌లోకి వెళ్ళైనా చేయొచ్చు. ఎట్లా అయినా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కమాండ్ అనేది పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనకి రియాక్ట్ యాప్ అనేది మనకి ఇన్‌స్టాల్ అయితే అవుతుంది. సో, ఇవి 2 మనకి మ్యాండేటరీ. ఇవి అందరికీ బేసిక్ కాబట్టి అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో, అందుకే నేను ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపించట్లేదు. ఇంకా ఎవరికైనా మీకు నోడ్.js ఇన్‌స్టాలేషన్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే రియాక్ట్ యాప్ ఇన్‌స్టాల్ చేయడంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదా మీకు డెడికేటెడ్‌గా ఇన్‌స్టాలేషన్‌కి వీడియో కావాలంటే కామెంట్స్‌లో అడగండి. దానికోసం సెపరేట్‌గా వీడియో అయితే నేను క్రియేట్ చేస్తాను. సో, మీ అందరికీ ఇన్‌స్టాలేషన్ చేయడం వచ్చింది అని అనుకుంటున్నాను. సో, సెటప్ అనేది రెడీ అయినంక ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎక్కడైనా సరే మీ సిస్టమ్‌లో అది సి డ్రైవ్ గానీ, డి డ్రైవ్ గానీ, డెస్క్‌టాప్ ఏ ఫోల్డర్ అయినా సరే మీకు నచ్చిన ప్లేస్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఎక్కడ నేను రియాక్ట్ అని క్రియేట్ చేసుకున్నానో మీకు నచ్చిన ఫోల్డర్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ట్యాబ్. సో, దీనికి కమాండ్ ఏంటి, npx క్రియేట్ రియాక్ట్ యాప్, ఇది కమాండ్. ఈ స్పేస్ ఇచ్చాక మనకి యాప్ నేమ్ అనేది ఇవ్వాలి మనం. అది ఏ నేమ్ అని ఇవ్వచ్చు మనం. నేను ఇక్కడ ఫస్ట్ ట్యాబ్ అని ఇస్తున్నాను. ఇచ్చాక ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూస్తున్నట్టయితే నాకు ఇట్లా ఒక వార్నింగ్ వచ్చింది. ఏంటంటే నా కరెంట్ వర్షన్ ఆఫ్ క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది బిహైండ్ ద లేటెస్ట్ వర్షన్ ఉంది. సో, నేనేం చేయాలి, దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. సో, ఇందాక నేనేం చెప్పాను, కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఈజీగా ఇన్‌స్టాల్ చేయొచ్చు అని చెప్పా కదా. ఇప్పుడు చూడండి, npmi-g క్రియేట్ రియాక్ట్ యాప్. ఇప్పుడు నేనైతే గ్లోబల్‌గా ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ అదే కమాండ్ రన్ చేస్తాను. npx క్రియేట్ రియాక్ట్ యాప్ ఫస్ట్ యాప్. చూడండి, క్రియేటింగ్ న్యూ రియాక్ట్ యాప్ అని వచ్చింది కదా. ఇలా వచ్చినట్టయితే మనకి రియాక్ట్ యాప్ అనేది మన ఫస్ట్ యాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో, దీనికి కాస్త టైం పడుతుంది. అంత టైం మనం అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే సక్సెస్ అని వచ్చింది. సో, మన యాప్ అనేది అయితే ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. సో, దాన్ని రన్ చేసి మనం అవుట్‌పుట్ అయితే చెక్ చేయొచ్చు. సో, దానికోసం ఇక్కడ చూడండి 2 కామెంట్స్ ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ cd స్పేస్ ఫస్ట్ యాప్. ఇక్కడ నెక్స్ట్ npm స్టార్ట్ అంటే మనది యాప్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ మన యాప్ అసలు ఎలా ఉంది, దాంట్లో కోడ్ ఏమో చూడడం కోసం నేను దాన్ని VS కోడ్‌లో అయితే ఓపెన్ చేస్తాను ఇప్పుడు. ఇంకా నోడ్ మాడ్యూల్స్ ఉంది, పబ్లిక్ ఫోల్డర్ ఉంది, అలాగే సోర్స్ ఫోల్డర్ ఉంది. ఇందులో మనకి మెయిన్ ఇప్పుడు app.jsలో ఏమైతే ఉంటుందో ఇది మనకి అవుట్‌పుట్ అనేది మనకి బ్రౌజర్‌లో కనిపిస్తుంది. సో, యాక్చువల్‌గా ఇదేంటి, app.js ఏంటి, index.js ఏంటి, ఇదంతా స్ట్రక్చర్ నేను మీకు నెక్స్ట్ ట్యుటోరియల్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రెజెంట్ మనమైతే ఇక్కడ ప్యాకేజ్.js అని ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి స్క్రిప్ట్స్ అని ఉంది కదా, స్టార్ట్ అనేది ఉంది ఇక్కడ స్క్రిప్ట్. సో, నేను ఈ యాప్‌ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడ నేను టెర్మినల్ ఓపెన్ చేసి నేను npm స్టార్ట్, ఇందాక మనకి కమాండ్ వచ్చింది కదా, npm స్టార్ట్ అని టైప్ చేసి ఎంటర్ అని ప్రెస్ చేస్తున్నాను. సో, మన యాప్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సర్వర్ స్టార్ట్ అయ్యి మనకి డిఫాల్ట్‌గా లోకల్ హోస్ట్ 3000 అనేది ఉంటుంది. సో, లోకల్ హోస్ట్ 3000లో మనకి యాప్ అయితే అవుట్‌పుట్ వస్తుంది. చూడండి. మ్యాచింగ్ కార్డ్స్ మెమరీ గేమ్ అనేది ఒక మంచి మెమరీ గేమ్. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అయితే యూస్ చేయొచ్చు. ఇందులో మల్టిపుల్ థీమ్స్ ఉన్నాయి. ఆల్ఫాబెట్స్, యానిమల్స్, బర్డ్స్, బర్త్‌డే అంటూ చాలా థీమ్స్ ఉన్నాయి. సో, ఇదేంటంటే ఒక టైమ్ బేస్డ్ గేమ్. మనం వితిన్ టైమ్‌లో అనేది అన్ని కార్డ్స్ అయితే మనం మ్యాచ్ చేయాలి. సో, ఇలా మ్యాచ్ చేసినట్టయితే మనకి కాయిన్స్ వస్తాయి. లేదు అని అంటే మనం వితిన్ టైమ్‌లో మ్యాచ్ చేయలేకపోతే మనం మళ్ళీ రీట్రై అయితే చేయొచ్చు. సో, ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది గేమ్. మల్టిపుల్ థీమ్స్ ఉన్నాయి కాబట్టి. సో, ఈ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే ఛానల్ అబౌట్ సెక్షన్‌లో కూడా యాప్ లింక్ అయితే ఉంటుంది. సో, మీరైతే వెంటనే ఓపెన్ చేసి యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసి ఆడేసేయండి. చూడండి, మన యాప్ అనేది లోడ్ అయిపోయింది. సో, ఇది మనకి app.jsలో ఉన్నది ఇక్కడికి వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు ఎడిట్ కూడా చేయొచ్చు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు app.jsలో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పా కదా. సో, నేను ఇదంతా రిమూవ్ చేస్తాను. ఈ కమాండ్ ఏంటనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను మీకు అప్కమింగ్ ట్యుటోరియల్స్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను అన్నిటి గురించి. ఇక్కడ నేను ఈ divలో ఫస్ట్ యాప్ అనేది టైప్ చేశాను. చూడండి, ఇప్పుడు మనకి అవుట్‌పుట్ చూడండి. ఇందాక వచ్చిందంతా వెళ్ళిపోయి ఇక్కడ ఫస్ట్ యాప్ అని వచ్చింది. సో, ఇలా మనం బేసిక్ ఫస్ట్ యాప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అప్కమింగ్ ట్యుటోరియల్స్‌లో మీకు
అసలు ఈ యాప్ డాట్ జేఎస్ ఏంటి, ఇండెక్స్ డాట్ జేఎస్ ఏంటి, ఇవన్నీ అయితే నేను మీకు ఈ ప్యాకేజ్ డాట్ జేఎస్ ఏంటి అన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.